ఈ భూమండలం మీద అనేక దేశాలు ఉన్నాయి కదండి. భూమధ్యకి పైన కొన్ని ఉన్నాయి, భూమధ్యకి కింద కొన్ని ఉన్నాయి, భూమధ్య రేఖ మీద కొన్ని ఉన్నాయి. అలా భూమధ్య రేఖ మీద ఉన్న దేశాల్లో మన భారతదేశం ఒకటి. దాదాపు కొన్ని వేల ఏళ్ల బట్టి మన భారతదేశం అనే ఒక అద్భుతమైన మట్టిగడ్డ భూమధ్య రేఖ మీద అలాగుంది. అంటే ఇక్కడ భూమధ్య రేఖ మీద అలా ఉంది అని చెప్పట్లో నా ఉద్దేశం ఏంటంటే, సూర్యుడి యొక్క కాంతి మన దేశం మీద నేరుగా పడుతున్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది కాబట్టి వెలుతురు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే భారతదేశం మీద పుష్కలంగా పడుతున్నది. అంటే సమశీతోష్ణ స్థితి. ఇది మిగతా దేశాల్లో లేదండి. భూమధ్యకి ఎగువనున్న దేశాల్లో, అలాగే దిగువనున్న దేశాల్లో కూడాను ఉష్ణోగ్రతలు చాలా తరచుగా మారుతూ ఉంటాయి. విపరీతమైన చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఆ నైసర్గిక స్వరూపాన్ని బట్టి, అంటే ఆ భౌగోళిక స్వరూపాన్ని బట్టి అక్కడ పంటలు ఉంటాయి, అక్కడి ప్రజల యొక్క జీవన విధానం ఉంటుంది, ఆచారాలు వ్యవహారాలు కూడాను ఉంటాయి. అంటే భారతదేశంలో ఉన్న ఆహారాన్ని భారతీయులు మాత్రమే తీసుకోగలరు, జీర్ణం చేసుకోగలరు, ఆ విధంగా వాళ్ళ మేధస్సుని పెంపొందించుకోగలరు. అంతేనండి. ఇది నిర్వివాదాంశం అన్నమాట. అయితే భారతదేశంలోకి ఈ వెస్టర్నిజం అనేది, అంటే పాశ్చాత్య పోకడలన్నీ వచ్చేస్తున్నాయి. అందువలన మనం మన యొక్క దాన్ని ఏమంటారు, ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడాను కలుగుతున్నది అన్నమాట. ఇప్పుడు ఐరోపా ఖండం ఉంది, చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేయాలి, సూటు బూటు వేసుకోవాలి, లేకపోతే వాళ్ళు అక్కడ బతకలేరు. కానీ విచిత్రం ఏంటంటే, మనం మటుకు ఎండాకాలంలో ఫంక్షన్స్ పోయినప్పుడు డాబుకు పోయి ఏం చేస్తామంటే, చెమట్లు కక్కుతున్నా కూడాను చుట్టూ బుట్టు వేసుకుని డ్యాన్సులు వేస్తూ చిందులు దొక్కుతూ ఉంటాం. ఇది అజ్ఞానం కదండి. సింపుల్ అంతే. ఇంకంతకంటే మనం పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవాల్సిన విషయం లేదు డ్రెస్ కోడ్ గురించి. అట్లాగే ఈ వెస్ట్రన్ వరల్డ్లో ఏమవుతుందంటే, ముఖ్యంగా ఐరోపా ఖండం గురించి నేను చెప్తున్నాను. అక్కడ తాజా భోజనం లభించిన కారణంగా వాళ్ళు ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ బన్లు, దాని తర్వాత నూడిల్స్ లాంటివి ఎక్కువ తినాల్సి వస్తుంది. ఎందుకంటే అవి తీసుకుంటే తప్ప ఆ చలికి అవి ఎక్కువ కాలం వాళ్ళ శరీరంలో నిలబడవు. అవి మెల్లమెల్లుగా అరగాలి, ఎందుకంటే ఎండ నేరుగా తగలదు కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ప్రకృతి నుంచి లభించే సాత్విక ఆహారాన్ని వదిలి ఈ వెస్ట్రన్ ఫుడ్స్ తింటున్నాం. అందువల్ల మన ఆలోచన ధార కూడాను సరిగా ఉండలేదు. 2 తరాలు 3 తరాల వెనక ఉన్న మేధస్సు ఇప్పుడు భారతీయుల్లో లేదండి. అంటే మేధస్సు అంటే జీవితం మీద అవగాహన, సమాజం మీద అవగాహన, ప్రపంచపు తీరుతెన్నుల మీద అవగాహన అంత గొప్పగా ఉండలేదండి. చాలామంది అన్న చదేంటి కిరణ్ గారు మీరు అలా అంటారు అని. అవగాహన ఏదన్నా ఉంది అంటే ఆ డబ్బు ప్రాతిపదికగా ఉంటున్నది తప్ప జ్ఞాన ప్రాతిపదికగా ఉండలేదండి. మరి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన మేధావుల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ అటువంటి మేధావులు ఇప్పుడు ఎందుకు తయారు కాలేదు అంటే, కట్టు బొట్టు ఆహారం రీత్యా మనము పాశ్చాత్య పోకడలు పోతున్నాం కాబట్టి మనలో ఉన్న ఆ రిసెప్షన్ కెపాసిటీ, ఆ రిటెన్షన్ కెపాసిటీ జ్ఞానానికి సంబంధించి తగ్గిపోతున్నది. అంతేనండి, అంతకంటే ఏమి లేదు. మెడిసిన్స్ దగ్గరకు వద్దాం. ప్రకృతి నుంచి లభించిన సుగంధ ద్రవ్యాల ద్వారా
మనం ఏం చేస్తున్నామంటే ఔషధాలు తయారు చేసుకునే వాళ్ళం ఒకప్పుడు, ఆ వెసులుబాటు ఉంది. కానీ వెస్ట్రన్ వరల్డ్‌లో ఏం జరుగుతుందంటే ఆ అవకాశం లేదు కాబట్టి రసాయనాలు ఉపయోగించి, కెమికల్ ఉపయోగించి మెడిసిన్స్ తయారు చేసిన పరిస్థితి ఏర్పడుతున్నది. కానీ మనం అదే గొప్ప అనుకుని మనం ఏం చేస్తున్నామంటే మన బాడీని అంతా కూడాను కెమికలైజ్ చేస్తున్నాం. అమ్మమ్మ వంటింటి చిట్కాలు లేనే లేవు, చెప్పేవాళ్ళే లేరు. ఒకవేళ ఉన్నా వినే తరం మటుకు ఇప్పుడు లేదు. ఇది అజ్ఞానమే కదండి. ఇప్పుడు మన భూమి మనకు అనేక రకాల ధాన్యాలను ఇస్తున్నది. మరి పూర్తి సౌత్‌కి అడుగుకు వెళ్ళే కొద్దీ భూమధ్య రేఖ నుంచి అట్లాగే పైకి వెళ్ళే కొద్దీ ఏమైతున్నదంటే భూమధ్య రేఖ మీదనున్న అంటే ముఖ్యంగా మన భారతదేశంలో లభిస్తున్న ధాన్యాలు అక్కడ ఎక్కువగా లభించే అవకాశం లేదు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా జంతు మాంసాలే వాళ్ళకి ఆహారం అవుతున్నాయన్నమాట. కానీ మనం ఈ జంతు మాంసాల ఆహారాన్ని చాలా ఇష్టంగా భుజిస్తున్నాము. అది మనలో అరగటం లేదు. ఎప్పుడైతే ఆహారం అరగదో మనకి రిసెప్షన్ కెపాసిటీ, రిటెన్షన్ కెపాసిటీ కూడా ఉండదండి. ఎప్పుడైతే ఉండవో అది అజ్ఞానానికి దారితీస్తుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో కూడాను మనది అజ్ఞానమే కదా. ఇప్పుడు మన భారతదేశంలో పాలు, వెన్న తో చేసిన రకరకాల పానీయాలు అన్నీ లభిస్తున్నాయి. కానీ వీటన్నిటిని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే వెస్ట్రన్ కాన్సెప్ట్ అయిన కూల్ డ్రింక్స్, మత్తు పానీయాలని మనం సేవిస్తున్నాం. జనవరి 31 వచ్చిందంటే చాలు, ఎవరో ఒక అతను అన్నాడు, పాపం చాలా కోపంతో అన్నాడు, 80 ఏళ్ళు దాటేయలేండి ఆయనకి. ఏమి జనవరి 1 ఏమి డిసెంబర్ 31, ఇది ప్రపంచ తాగుబోతుల దినోత్సవంగా ఉంది అని బాధపడ్డాడండి. కాబట్టి మన దేశంలో లభించిన పదార్థాలని మనం తింటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. ఇతర దేశాలకు పోవటము, అక్కడ ఆచారాల వ్యవహారాలకు లొంగిపోవటము, మన భారతీయ వంటకాలని చేసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని వారాలు 10 రోజులు అలాగే వండి తినటం వల్ల ఏముండదండి. మన శరీరం మొద్దుబారటం తప్ప అట్లా దాంట్లో చురుకుదనం అనేది ఏది ఉండదన్నమాట. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకో విషయం చెప్తానండి. అదేంటంటే దాదాపు ప్రపంచంలో ఉన్న దేశాల యొక్క అన్ని సంస్కృతుల కన్నా మన భారతదేశం సంస్కృతి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలది అని అనుకుంటున్నాం కదా. మహాభారత కాలంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల మంది వచ్చి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించి, అంటే ఆహ్వానాన్ని మన్నించి బహుమతులను ఇచ్చి బహుమతులను పొంది వెళ్ళిపోయారు. అంటే ఒక రవి అస్తమించని సామ్రాజ్యంలాగా ఆ రోజు ధర్మరాజు పరిపాలన చేశాడు. సరే, మెల్లమెల్లగా అది డిసింటిగ్రేట్ అవుతూ ఇప్పుడున్న ఈ భారతదేశం షేప్కి వచ్చేసింది అనుకోండి. అయినా మన భారతదేశం గొప్పతనం ఏంటంటే కొన్ని వందల దాడులను ఎదుర్కొన్నా కూడాను మన భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోలేదండి. ప్రతిఘటన చేసి ఉండవచ్చు, కానీ దాడులు మటుకు చేయలేదు. అంటే అంత సంయమనం గల దేశం. దీనికి కారణం ప్రధానంగా జ్ఞానము. ఈ జ్ఞానానికి ప్రధానంగా కారణం ఏంటంటే మన ఆహార వ్యవస్థ, భోజన వ్యవస్థ, మన భూమిలో లభించే రకరకాల ధాన్యాలు, వాటి యొక్క గొప్పతనం అన్నమాట. సరే, ఇప్పుడు మందులు అవి వేస్తున్నాం అనుకోండి. 70-80 ఏళ్ల క్రితం ఉన్న బియ్యపు గింజ లేకపోతే గోధుమ గింజలోని పటుత్వం ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రతి గింజలోనూ కెమికల్స్ వచ్చి చేరాయి. కాబట్టి
మామూలుగానే మన మేధస్సు తగ్గుతున్నది. దీనికి తగ్గట్టు మనం ఏం చేస్తున్నాము, ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆచారాలు, వ్యవహారాలతో మమేకమై అవే గొప్పవనుకొని వాటిని మళ్ళీ ఇక్కడ ఆపాదించుకొని వాటితోనే జీవించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం మన అస్తిత్వాన్ని కోల్పోనే ప్రమాదంలో పడిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఇళ్ళకి మనం వెళుతూ ఉంటాం కదండి. చిన్న చిన్న పిల్లలు 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, ఇంకా మటుకొస్తే 4 ఏళ్ళు, 3 ఏళ్ళు. అదేంటో తెలియదు కానీ కూల్ డ్రింక్లు ఇస్తారండి. కూల్ డ్రింక్ ఈజ్ నథింగ్ బట్ యాసిడ్. దాంట్లో pH వాల్యూ విపరీతంగా ఉంటుంది. ఈ కోకోకోలా అని కొన్ని వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా టాయిలెట్ క్లీనర్స్ అని వాటికి పేరు పెట్టడమే కాదు, ప్రూవ్ చేశారు కూడా అవి టాయిలెట్ క్లీనర్స్ అని చెప్పేసి. అవి చిన్న పిల్లల ఈ పొట్టల్లోకి పోవటం వల్ల ఏమవుతుందండి, ఇంటెస్టైన్ పాడైపోతుంది కదా, అరుగుదల తగ్గిపోతుంది కదా. తాగేటప్పుడు మటుకు మంచి రుచిగానే ఉంటుంది. తల్లిదండ్రులు కూడా వాటిని పట్టించుకోరండి. ప్లాస్టిక్ గ్లాసుల్లో పోసి గ్లాసులు పిల్లలకి ఇస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నానండి, దయచేసి మీరు తాగద్దు కూల్ డ్రింక్స్, ముఖ్యంగా స్టోర్డ్ కూల్ డ్రింక్స్. పిల్లలకి ఎవరన్నా ఇస్తుంటే మటుకు మొహమాటం లేకుండా అడ్డుకోండి. ఎందుకంటే మీ పిల్లల ఆరోగ్యం కంటే మీకేం కావాలి చెప్పండి వద్దండి కూల్ డ్రింక్స్ ఏం వద్దులేండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పండి. ఎందుకంటే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ తాగిన తర్వాత మా అపార్ట్మెంట్లో తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 రోజులు బాగానే ఉన్నారు, కానీ తర్వాత అందరూ డల్ అయిపోయి అడ్డం పడ్డారండి. కాబట్టి కూల్ డ్రింకుల జోలికి వెళ్ళొద్దు. భారతదేశము ఒక అద్భుతమైన ఒక ప్రదేశంలో ఉంది భూమి మీద. అది భగవత్ సృష్టి అంతే. భారతదేశంలో అన్నీ లభిస్తాయి, కానీ ఇతర దేశాల్లో ముఖ్యంగా వెస్ట్రన్ వరల్డ్లో అంటే యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ లభించవండి. తయారు చేసుకోవడమే ఎక్కువ ఉంటుందన్నమాట. మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఆహారానికి సంబంధించి అనమాట. కాబట్టి ఆలోచిద్దామండి. వెస్ట్రన్ వైపుకి వెళ్ళొద్దు అని నేను అంటలేదు, వెళ్ళండి, కానీ మీ ఆరోగ్యం చెడిపోయే లెవెల్లో కేవలం డబ్బు ప్రాతిపదికగా తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడే జీవిద్దాం అనమాట అనుకోవద్దు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాను, మరి ఎంత గొప్పగా చెప్పానో తెలియదు, కానీ మీరు కూడాను ఆలోచించండి విషయంలో. ఇంతేనండి వీడియోలో, ఇంతకంటే చెప్పాల్సిన ఏమీ లేదు. నా వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి. లేదు నాతో మాట్లాడదాం అనుకుంటే నాతో హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి, PORURI మా ఇంటి పేరండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.